హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇప్పుడు ప్యారిస్కి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను మాల్పెన్సా ఎయిర్పోర్ట్ మిలాన్లో ఉన్నాను. సో ఒక 5 days ట్రిప్కి వెళ్తున్నాను. సో ఈ బ్లాగ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫుల్లీ వీడియో మొత్తం చూడండి. సో టోటల్లీ 6 days ఉంటున్నాను నేను ప్యారిస్లో. సో హోప్ మీ అందరికీ నేను నా 6 days ఎలా ఉందో, ఎలా ప్యారిస్కి ఎలా వెళ్ళాలో అన్నీ మీకు ఇందులో డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని మొత్తం చూడండి. Milan Malpensa, one of the busiest airport in Italy. Most of the major flights are connected from Malpensa అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము చెక్ ఇన్ చేస్తున్నాము ఫ్లైట్ లోపల. సో మనకి మంచిగా విండో సీటే దొరికింది. సో లెట్స్ సీ. చావ్, హాయ్. సో ఇది ఇక్కడ లెగ్ స్పేస్. సో మంచి స్పేషియస్గానే ఉంది. సో ఇది ఇట్లా ఉంది. సో గాయస్, నేను ప్యారిస్ వచ్చేసాను. ఓర్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 10:45 అవుతుంది. సో ఇక్కడ నుండి మెట్రో తీసుకొని నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఐ కనెక్ట్ యూ. ఇది ఎయిర్పోర్ట్ లోపల నుండి డైరెక్ట్ అటు నుండి వచ్చేస్తే మనకి మెట్రో స్టేషన్ ఉంది. సో నేను ఇప్పుడు మెట్రో తీసుకుంటున్నాను. మెట్రో తీసుకొని డైరెక్ట్ ఇంకా మా ఫ్రెండ్ దగ్గర వెళ్తున్నాను. సో గాయస్, నేను ఇప్పుడే మెట్రో దిగాను, బయటికి వచ్చాను. సో ఈ స్టేషన్ పేరు వచ్చేసి లీ రోజెస్. సో ఇక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళలో ఒక 8 minutes వాక్ ఉంది. సో ఐ గో బై వాక్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇంకా 10 minutesలో అక్కడికి వెళ్ళిపోతాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మనకి ఇండియా ఇంకా న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఉంది. సో మేము ఎక్కడికి బయటికి వెళ్ళకుండా మ్యాచ్ చూద్దామని డిసైడ్ అయిపోయాను. మేము ఇంకా ప్రొజెక్టర్ కూడా తెచ్చుకున్నాము. సో మ్యాచ్ ప్రొజెక్ట్ చేసుకోనికి ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. సో ఇప్పుడు నైట్ 8 అవుతుంది. లేట్ చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. నేనైతే ఇప్పుడు ప్యారిస్ నుండి స్టార్ట్ అయ్యాను. సో ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఇప్పుడైతే ప్రెసెంట్ లవోరీ మ్యూజియం, మళ్ళీ అక్కడ నుండి ఒక ఈఫిల్ టవర్ ఒకటి ఉంది, ఇంకొక చర్చ్ ఉంది, అది కవర్ చేద్దాం. సో నైట్ ఎందుకు టైం వేస్ట్ చేసుడు అని ఇప్పుడే మా ఫ్రెండ్తో నేను స్టార్ట్ అయ్యాను. సో నేను లవోరీ మ్యూజియం వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు లవోరీ మ్యూజియం క్లోజ్ ఉంటుంది, బట్ బయట నుండి వ్యూ చూసి రేపు మళ్ళీ వద్దాం. రేపు మళ్ళీ వెళ్ళి లోపల ఎలా ఉందో అది చూసుకుందాం. సో లోపలికి వచ్చాము, చూసుకున్నాము. సో ఎలా ఉందో ఏందో. ఫ్రెంచ్ మ్యూజిషియన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైటింగ్స్ కానీ ఇది మొత్తం లవోరీ మ్యూజియం కిందకి వస్తుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ ఉంది చాలా. సో యూ క్యాన్ సీ. యాక్చువల్లీ ఇది నైట్ టైమే చాలా బాగుంటుంది అని మా ఫ్రెండ్ అన్నాడు. సో చాలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ కదా ఇవన్నీ. ఫ్రెంచ్ స్ట్రక్చర్స్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే పిరమిడ్ ది లోరే అని ఉంటుంది. సో అది చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటున్నట్టు ఒకతను వయలిన్ ప్లే చేస్తున్నాడు. సో వీళ్ళందరూ వింటున్నారు. సో దీని వెనకాల వెళ్ళినట్టయితే మనకి పిరమిడ్ ది లోరే అని ఉంటుంది. సో చూడండి, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది చూడండి. సో ఇదే అన్నమాట పిరమిడ్ ది లోరే. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే చుట్టుపక్కల మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. సో నేను ఇప్పుడే కనుక్కున్నాను. సో పెయింటింగ్ అయితే ఇప్పుడు చూడలేము. సో ఆ పెయింటింగ్ కోసం మనం రేపు రావాల్సిందే. సో ఇప్పుడు ఏమంటే మనం జస్ట్ బయట నుండి స్ట్రక్చర్స్ కవర్ చేసుకోవచ్చు. సో విల్ ట్రై టు కవర్ దిస్. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మ్యూజియం ఇంకా బాగుంది నైట్లో. సో లైటింగ్స్ తోటి చుట్టుపక్కలంతా మంచి ఒక ప్యాలెస్ లాగా ఉంది. అండ్ ఈ డైమండ్ షేప్, దీని లోపలనే మోనాలిసా పెయింటింగ్ ఉంది. మనం రేపు మార్నింగ్ వెళ్దాం దాని లోపల. సో దాని లోపల నుండి మొత్తం ఈ ప్యాలెస్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో గాయస్, నడుచుకుంటూ అయితే మనము వచ్చేసాము ఈఫిల్ టవర్కి.
కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో వెనకాల అది కనిపిస్తుంది చూడు, అదే ఐఫిల్ టవర్. సో లెట్స్ గో, మనం చూసి దగ్గర నుండి చూద్దాం. యా గైస్, సో ఇండియా జెర్సీ వేసుకొని మరి నేను ఇప్పుడు ఈఫిల్ టవర్ దగ్గర ఉన్నాను, ఎందుకంటే ఇండియా గెలిచిందని ఒక ఆనందంలో. సో మంచి బ్యూటిఫుల్గా ఉంది. సో చుట్టుపక్కల ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అందరు చాలామంది టూరిస్టులే ఉన్నారు. సో ఇది అన్నమాట. సో ఫైనల్లీ ఇది నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో ప్యారిస్కి వచ్చి చూడాలని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నెరవేరింది నా కోరిక. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఎక్స్ప్లోర్ మెనీ మోర్ ప్లేసెస్. సో గాయస్, నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. తర్వాత రేపు మార్నింగ్ నేను మళ్ళీ అదే సేమ్ లవరో మ్యూజియం వెళ్ళి అక్కడున్న ఫేమస్ పెయింటింగ్, మళ్ళీ అక్కడున్న చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అవి మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసి సో ఈ వ్లాగ్లో నెక్స్ట్ డే కలుసుకుందాం. ఫ్రెండ్స్, అదే మార్నింగ్ ఇక్కడ వచ్చాను. సో రాత్రి వచ్చినాం, గుర్తుందో లేదో మీకు. సో ఇప్పుడు ఇది కవర్ చేయడానికి వచ్చాను. సో ఇందులో ఫేమస్ మొనాలిసా పెయింటింగ్ కూడా ఉంది. సో అది కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ప్యాలెస్ బయట ఒక మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి ప్యాలెస్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో నైట్ టైమే బాగుంటుంది. మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 23 euros. కానీ నేను EU స్టూడెంట్ కాబట్టి నా పాస్పోర్ట్ ఇంకా నా స్టూడెంట్ ఐడి చూపిస్తే నాకు ఫ్రీ టికెట్ దొరుకుతుంది మ్యూజియం లోపల వెళ్ళడానికి. మ్యూజియం లోపల ఎంట్రన్స్లో ఇవన్నీ ఉన్నాయి, అప్పటి కాలపు శిల్పాలు అవన్నీ. ఆల్సో వాల్ మీద కూడా అప్పటి స్ట్రక్చర్స్ అన్నీ డిజైన్ చేసి ఉన్నాయి. ఇది ఒక రెప్లికా ఉంది, నాకు తెలిసి ఈ మ్యూజియం యొక్క రెప్లికా అనుకుంటున్నాను. సో అండ్ ఆల్సో ఇక్కడ వాల్కి చూసుకున్నట్టే ఈ స్కల్ప్చర్స్ అన్నీ కార్వ్ చేసి ఉన్నాయి. ఇక్కడున్న స్కల్ప్చర్స్ అన్నీ ఫ్రెంచ్ ఇంకా ఇటాలియన్ వాళ్ళు కార్వ్ చేసినవి. కొన్ని స్కల్ప్చర్స్ ఇటాలీ నుంచి తెచ్చుకొని వచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ఈజిప్షియన్స్వి కూడా స్కల్ప్చర్స్ ఉన్నాయి, ఇవి ఈజిప్ట్ నుండి ఇంపోర్ట్ చేశారనమాట. ఫేమస్ పెయింటింగ్ అయిన మొనాలిసా మ్యూజియం. మొనాలిసా పెయింటింగ్ వేసింది కూడా ఇటాలియన్ ఆర్టిస్ట్ లియోనార్డో డావించి. సో వెళ్ళేది నెక్స్ట్ డే మార్నింగ్. సో నేను మళ్ళీ ప్యారిస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈఫిల్ టవర్ దగ్గరకు వచ్చేసాను మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో మార్నింగ్ అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. సో మనం డే వ్యూ ఎలా ఉందో చూసుకుందాం. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇక్కడ అన్నీ దొరుకుతుంది. రాత్రి ఎంత బాగుందో మార్నింగ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం కెనాల్ ఉంటుంది. సో అదొక రివరే. సో అందులో బోట్స్ ఇంకా ఫెర్రీస్ ఉంటాయి. మీరు చుట్టుపక్కల ప్యారిస్ సిటీ మొత్తం ఆ బోట్లో తిరగచ్చు. దే కాస్ట్ అరౌండ్ 25 to 30 euros. ఇట్ డిఫర్స్ అనమాట. బేసిక్గా మీరు ఏ ఫెర్రీ తీసుకుంటున్నారో ఆ ఫెర్రీస్ లోపల కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, మీరు అక్కడనే లంచ్ కానీ డిన్నర్ కూడా చేయొచ్చు. ఆల్సో ఇక్కడ మొన్న ఒలింపిక్స్ జరిగింది కదా, ప్యారిస్ ఒలింపిక్స్. సో ఆ గుర్తుగా ఒలింపిక్స్కి అది అక్కడనే పెట్టారు, కరెక్ట్ ఈఫిల్ టవర్ ముందర. సో ముందర కనిపిస్తుంది అది ఒక పార్క్ అనమాట. సో అక్కడ నుండి కూడా ప్యారిస్ ఈఫిల్ టవర్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, కానీ మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇది. అందరు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు సో ఇది కెనాల్ ఇటు సైడ్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంది లెఫ్ట్ సైడ్, సో ఇప్పుడు చూస్తుంది రైట్ సైడ్. సో ఇక్కడ నుండి కూడా కొన్ని బోట్స్ ఉన్నాయి.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి కవర్ చేయవచ్చో ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. సో హాయ్ గైస్, ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ఈ ఫిల్టర్ నుంచి బస్ తీసుకొని సాక్రెకోర్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సో మీకు వెనకాల కనిపిస్తుంది చూడు అదే. సో దాని గురించి కూడా ఏందో తెలుసుకుందాం మీరు. సో ఎక్కి పైకి వచ్చాను. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే అందరు మీకు కనిపిస్తుండొచ్చు, ఇక్కడ అందరు లాక్స్ ఇలా కట్టారు. సో అదేందో అనుకున్నాం, ఇంకా చూద్దాం. ఇది చూడడానికి ఇప్పుడైతే ఇలా ఉంది, మంచిగా మొత్తం ప్యారిస్ సిటీ కనిపిస్తుంది. ఎప్పటిదెప్పుడుదో లాక్స్ ఇగో ఇవి కొన్ని సంవత్సరాల నుండి ఇలా కడుతున్నారు. సో ఇట్లా ఉంది. సో లోపలికి వెళ్ళడానికి చూద్దాం. ఇక్కడ ఏమంటే కెమెరా అలౌ లేదు. లెట్స్ సీ మనం తీయొచ్చో తీయలేమో చూద్దాం. ఇక్కడ పెద్ద లైనే ఉంది లోపలికి వెళ్ళడానికి, వెయిట్ చేద్దాం లైన్లో. యాక్చువల్లీ ఇందులో కెమెరా అలౌ లేదు, నేను కానీ ట్రై చేస్తున్నాను నార్మల్గా. సో ఇంతవరకు కవర్ చేస్తాను, ఈ క్యాథెడ్రల్ని కవర్ చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని డబ్బులు ఇస్తేవారు మనకు క్యాండిల్స్ ఇస్తారు. సో వీ క్యాన్ జస్ట్ పే సమ్ మనీ అండ్ మనం ఇక్కడ క్యాండిల్ లైట్ చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ యూ వాంట్ టు ప్రే యూ క్యాన్ డూ దాట్. ఇది వచ్చేసి సాక్రెకోర్ యొక్క మోడల్ అన్నమాట. సో ఈ మోడల్లో సాక్రెకోర్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. కాదండి లోపల. సో అలా కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను, కెమెరా అలా లేకుండే. సో బాగానే ఉంది, మంచి చర్చ్. సో అక్కడ క్యాండిల్స్, ఆఫరింగ్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వచ్చు. సో ముందర ఒక్కసారి మీరు చూసుకుంటున్నట్టు ఇదంతా సిటీ వ్యూ మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇది మొత్తం ప్యారిస్ సిటీ. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఒక బైనాకులర్ ఉంది. సో ఇందులో 2 యూరీస్ వేస్తే మనం ఈ వ్యూని ఇంకా మంచిగా చూడవచ్చు. సో ఇది కూడా ఒక ఛాన్స్ ఉంది మొత్తం సిటీ వ్యూ చూడడానికి. బైనాకులర్స్ డికోర్ నుండి నడుచుకుంటూ ఏదైనా రెస్టారెంట్ చూడడానికి వెళ్తున్నాము. బాగా ఆకలిస్తుంది. సో మార్నింగ్ నుండి తిరిగి. సో మీరు చూసుకుంటున్నట్టయితే ఇక్కడ చికెన్ ఎవెన్యూ అని ఒకటి ఉంది స్టోర్. సో ఇక్కడ పోయి ఆర్డర్ చేద్దాం, ఇక్కడ తిందాం. సో ఆర్డర్ వచ్చింది. సో చికెన్ వింగ్స్, పెరి పెరి, చికెన్ క్రిస్పీ బర్గర్, ఫ్రైస్, డ్రింక్స్. ఓకే, టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడే లంచ్ తినేసి ఇక ఇట్లా పార్క్ వచ్చాము. సో పార్క్ చూడడానికి కూడా బాగుంది. ఒక చిన్న వాక్ చేసి నెక్స్ట్ ఆర్జే ట్రంప్ అని ఒక ప్లేస్ ఉంటుంది. పార్క్ కూడా ఎంతో బ్యూటిఫుల్ ఉంది. Up to the sun so bright, sky so blue, everything's right. Birds singing street. ఎండ కూడా బాగా వస్తుంది. ఇప్పటిదాకా మబ్బు ఉండే, ఇది కూడా బాగుంది. చూద్దాం, ఒక చిన్న వాటర్ ఫాల్ లెక్క ఉంది. ఇక్కడ నేను చూసుకున్నట్టే వాటర్ పడుతుంది. ఓకే, బాగుంది. ఇది కూడా మీరు చూసుకున్నట్టయితే ఇది ఆర్కి ట్రంప్ అంటారు. సో ఇది సెంటర్ ఆఫ్ ద ప్యారిస్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం 10 lanes కలుస్తుంది ఓవరాల్. ఇక్కడ ఒక లేను అటు, మొత్తం ఒక రైట్ రౌండ్. సో దీనికి రౌండ్గా వెళ్తుంది వెహికల్స్ అంటే. సో మాన్యుమెంట్ కూడా చూడండి. సిటీ మొత్తం చూసుకుంటున్నట్టయితే మ్యూజిషియన్సే ఉన్నారు. ఇక్కడ వెళ్ళినా ఎవరో ఒకరు మ్యూజిక్ ప్లే చేస్తూ ఇట్లా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈ ట్రయప్ ముందు ఇక్కడ ఇట్లా స్టాచ్యూ లెక్క మేకప్ వేసుకొని వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు లైక్ వాళ్ళతో ఫోటో దిగడానికి ఇదే ఛార్జ్ అనమాట. సో మీరు ఒక 5 10 euros ఇస్తే వాళ్ళు మీతో ఫోటో దిగుతారు. సో
సో చాలామంది వీరి దగ్గర వచ్చి ఫోటో దిగడం నేను చూసాను. చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే మొత్తం ప్యారిస్ సిటీ దిగుతుంది. బిగ్ బాస్ ప్యారిస్ అని ఉందండి ఇది. సో ఇది మొత్తం ఇది 40 euros ఛార్జ్ చేస్తారు. సో మొత్తం ప్యారిస్ సిటీ మొత్తం టూరింగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి జూమ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఐఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడనే మన ఆర్పి ట్రాయింగ్ కూడా నుండి నేను చాలా టైం స్పెండ్ చేసి ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో మా ఫ్రెండ్ ఇక్కడ గల్లేరియాస్ లఫేత్ అని ఒక మాల్ ఉంది ప్యారిస్లో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఇది మాల్ ఎంట్రన్స్. సో మాల్లో ఎలా అంటే అన్ని టాప్ బ్రాండ్స్ ఉంటాయి, వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మినిమం లక్షలే ఛార్జ్ చేస్తారు, అంత కాస్ట్లీ మాల్ ఇది. మీరు చూడొచ్చు. చూసుకుంటే కొన్ని పెన్స్ ఉన్నాయి. సో పెన్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1030, అంటే ఆల్మోస్ట్ ₹1,00,000 ఒకటి పెన్ కాస్ట్ వచ్చేసి. వాచెస్ కూడా కొన్ని వాచెస్ ఉన్నాయి చూసుకున్నాం. సో 6,800, 6 లక్షలు అనమాట ఈ వాచ్. 4,600. సో కాస్ట్లీగా ఉన్నాయి. ఇది రెట్లింగ్ బ్రాండ్ నుంచి. సో ఇక్కడ బెల్ అండ్ రాస్ ఇది కూడా మంచి బ్రాండ్. సో ఇది చూసుకుంటున్నట్టయితే 3,700. పైన చూసుకుంటే ఇలా ఉంది వ్యూ. సో స్ట్రక్చర్ ఇదన్నమాట. అక్కడ నుండి అన్ని బ్రాండ్లు కనిపిస్తుంది. టామ్ ఫోర్డ్, డియోర్, అర్మానీ, అన్ని బ్రాండ్స్. క్రేజీ ఉంది మాల్ ఇది. సో ఇక్కడ ఒక 2 పాయింట్ లెక్క కూడా ఉంది. సో ఇది అన్నమాట. ఇక్కడితో ఈ పార్ట్ ఎండ్ చేస్తాను, రేపు కలుసుకుందాం. ఇది నెక్స్ట్ డే. సో మేము ఇప్పుడు మెట్రో తీసుకొని ప్యారిస్ అవుట్స్కర్ట్స్లో వెళ్తున్నాము. ఈ మెట్రో ఆల్మోస్ట్ నేను 1 hour ట్రావెల్ చేయాలా. సో మేము వెళ్ళే ప్లేస్ వచ్చి ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్. సో అది కూడా ఒక పెద్ద ప్యాలెస్ అన్నమాట ఫ్రాన్స్లో. సో ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ప్యాలెస్ వెళ్తున్నాము. సో చూద్దాం ఎలా ఉందో ప్లేస్. సో చూసుకుంటున్నట్టయితే వర్సెస్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాము. సో లోపల చూద్దాము. సో ఇట్ కాస్ట్ అరౌండ్ 22 euros అనమాట టికెట్. కానీ మేమేమంటే ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నాం, మాకు ఫ్రీగా వచ్చింది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ సైడ్. సో వీడియోని కంటిన్యూ చేస్తూ ఉండండి. చూసుకుంటున్నట్టయితే ప్యాలెస్ లోపల అయితే వచ్చాము. సో ఇట్లుంది. సో ఇదన్నమాట. ఈరోజు కొంచెం టూరిస్ట్ ఎక్కువనే ఉన్నారు. సో లోపల వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూడడానికి ఇంకా అన్నీ చూసుకుందాం. ఈ ప్యాలెస్ పేరు వచ్చేసి వర్సైల్స్ ప్యాలెస్ అంటారు. సో లెట్స్ సీ. అక్కడ లోపల వెళ్ళి వీళ్ళందరూ అక్కడ వెళ్తున్నారు చూడు లోపల. ప్యాలెస్ లోపల చూసుకొని ఏమేమి ఉన్నాయో వద్దాం. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడే లోపలికి వచ్చాము. అక్కడ చూసుకుంటున్నట్టయితే ప్యాలెస్ యొక్క మొత్తం మోడల్ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ ఉన్నాము. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇదన్నమాట, మనం ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజంతా. లోపల ఇక్కడ స్టెప్స్తో ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని వాల్ పిక్చర్స్ ఇంకా ఫేమస్ పెయింటింగ్స్ ఉన్నాయంట, ఎప్పటిదో పాతకాల పెయింటింగ్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఫ్రెంచ్ అనమాట. లెట్స్ సీ. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ అన్ని వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో కనిపిస్తుంది అనుకుంటున్నా. నేను ఈ కెమెరాలో అంత కవర్ చేయలేకపోతున్నాను, ట్రై చేస్తాను ఎంత అయితే అంత. ఇవన్నీ ఫైన్ పీసెస్ ఆఫ్ ఆర్ట్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఆర్ట్ ఉంది. ఇది నెపోలియన్ది. సో ఈజ్ నెపోలియన్. పైన మారీ లూయి. ఇక్కడ నెపోలియన్ బోన్పార్ట్. ఇంకా మీరు మీద చూసుకున్నట్టయితే ఇంకో బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఉంది, చాలా బాగున్నది.
ఇందులో ఒక మందసం లెక్క పెట్టారు పిల్లర్. సో ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇంకొక పెయింటింగ్ ఇది ఉంది. సో అన్నమాట ఈ పెయింటింగ్. అండ్ ఇక్కడ ఒక ఆర్ట్ కూడా ఉంది, రెప్లికా. చాలామంది స్టూడెంట్స్ దీన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మొత్తం అన్ని వాల్స్కి పెయింటింగ్స్ అండ్ ఆల్సో ఈ రూఫ్ కొంచెం సేమ్ సిమిలర్ ఇక్కడ ఇటలీలో ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ రూఫ్స్, ఈ ఆర్కిటెక్చర్ అండ్ ఈ డిఫరెంట్ పెయింటింగ్స్. దీస్ ఆర్ ఆల్ పెయింటెడ్ బై ద గ్రేట్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ మధ్యలో ఇట్లా బెంచెస్ వేశారు రెస్ట్ తీసుకోనికి. నడిచి నడిచి అలసిపోతున్నారు చాలామంది టూరిస్టులు. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను యాక్చువల్లీ. నేను ఏదో చిన్న ప్యాలెస్ అనుకున్నాను కానీ ఇది మొత్తం కవర్ చేయడానికి చాలా టైమే పడుతుంది. బట్ ప్రతి గోడకి ఒక పెయింటింగ్ ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది. సో మీకు ఆర్ట్స్ అండ్ ఇష్టమైతే ఈ ప్యాలెస్ తప్పకుండా మీరు ఫ్రాన్స్ వచ్చినప్పుడు విజిట్ చేయాలా. ఆ హాల్ నుండి బయటకు రాగానే ఇక్కడ అందరిది స్టాచ్యూస్ అండ్ రెప్లికాస్ ఉన్నాయి. ఇవన్నీ గ్రేట్ ఫ్రెంచ్ వారియర్స్ ఇంకా ఫ్రెంచ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క స్కల్ప్చర్స్ ఇంకా స్టాచ్యూస్ ఇక్కడ కార్వ్ చేసి పెట్టారు. సో ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ దెమ్ ఈ ప్యాలెస్లో వారి రెప్లికాస్ పెట్టారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కార్వ్డ్ బై ఇటాలియన్ అండ్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అంట. సో అంటే ఇక్కడి కల్చర్, ఇక్కడ ఆర్టిస్ట్ ఎంత బాగా శిల్పాలు చెక్కారు చూడొచ్చు. చూసుకున్నట్టయితే ఇది ప్యాలెస్కి బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్ గార్డెన్ తీరు ఉంది, ఒక గ్రౌండ్ ఉంది, చల్ల గాలి వస్తుంది. సో ఇక్కడ ఒక మంచి ఫోటో స్పాట్ లెక్క ఉంది. సో ఇట్లుంది ప్యాలెస్ మొత్తం. వెనకాల ఒక గార్డెన్ సెటప్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం గార్డెన్, ఇది కూడా డిజైన్ చాలా బాగా చేశారు. ప్యాలెస్ కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. సో కొన్ని ప్లేసెస్లో లైక్ కెమెరా అలౌ లేదు, ఫిర్బీ నేను ట్రై చేశాను. సో నా వల్ల అయినంత. ఇప్పుడు నేను మెట్రో తీసుకొని బ్యాక్ టు ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే రేపు నా ఫ్లైట్ ఉంది మార్నింగే. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మిలాన్. సో నా ట్రిప్ అయిపోయింది ఈ రోజుతో. సో లక్కీగా మళ్ళీ విండో సీటే దొరికింది నాకు. మిలాన్ సేఫ్గా వచ్చేసాను. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ట్రిప్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.